హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకోండి. మీరు బాండింగ్ చాలా బాగుంటాయండి. నేను లోకల్ పోయినండి. సో నేనైతే ప్రజెంట్ తమిళలో చూస్తూ ఉంటాను. అయితే హైదరాబాద్ వెళ్తున్నమాట. ఇంటర్వ్యూలో మా వైఫ్ నా దగ్గర ఉంది. అంటే యాక్చువల్గా తను తెలియదు క్యారింగ్కి వెళ్తేప్పుడు రాకూడదు అనమాట. కానీ అడుగు పెట్టించుకున్న తర్వాత తన దగ్గర నేను తప్పించుకుని మా పాప నుంచి 1 మంత్ ఉండిపోయాయి కదా వెళ్ళి. హైదరాబాద్ 1 మంత్ ఉండిపోయింది. అసలు 1 రోజులు ఉండి వచ్చిందంటే అలా ఉండి 1 మంత్ ఉండిపోయింది అనమాట. అంటే పండగలు చాలా పండగలు అయ్యాయి మా ఊర్లోనే. అదే మా వింటమూరు పండగలు అవన్నీ అయ్యాయి కదా. సో దాన్ని బట్టి అలాగ ఉండిపోయింది అనమాట. అంటే ఈ రోజు అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. సో నా లగేజ్ మొత్తం సర్దేసి సో అలాగే తన ఇంటికాడ డ్రాప్ చేసి అక్కడి నుంచి అలాగా కారు మీద హైదరాబాద్ వెళ్ళిపోదని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకే లోన్ అయితే సరుకుతుంది బట్టలు అయితే సర్దు సో అలాగే ఈ మధ్య అనేది మాకంటే చాలా అదే కొంచెం కోస లాంటిది నరకోస లాంటిది ఎక్కువ తగిలేసింది అనమాట. మా నాన్నగారు చూడండి నిమ్మకాయలు ఎలా కట్టాలి కనిపిస్తుంది. కట్టిన 3 డేస్కి ఇలాగ కమిరిపోయి ఎండు మిరపకాయ చప్పకి ఇలాగ అయిపోయింది అనమాట. అలాగే మీకు కూడా మీ ఇంట్లోకి కూడా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సో మీ ఇంట్లోకి కూడా మీకు కూడా అలాగ కోస అనేది ఉంటుంది అనమాట. ఈ నరకోస అనేది చాలా అంటే చాలా డేంజర్ అనమాట. సో కానీ చాలా మంది నమ్మరు, కానీ ఇవి నమ్మాలి. ఇలాంటివి మాత్రం ఇంకా కొంతమంది నమ్మరు. అందరూ నిమ్మకాయల పుల్లుకోవడం ఏంటి అంటారు, కానీ అలా ఎప్పుడు అనుకో. అందులో నా మీద ఇంకా ఎక్కువ ఉంది. అది మీకు తెలుసు ఏంటి అనేది ఎందుకనేది. మీకు బాగా తెలుసు అనుకుంటారా మంది ఇంకా ఎంతమందికి నరకు కోస అనేది ఉందనేది చెప్పనవసరం. ప్రత్యేకంగా అవి తగులుతూ ఉంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకే మా నాన్న అప్పుడప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు కాదు ఆదివారం పూట కడుతుంటారు. ఆదివారం పూట వెండి రూపాయలు కట్టి కడుతుంటారు అనమాట. ఇవన్నీ అమ్మవారికి చేంజ్ చేయాలి, కానీ అలా మా ఇంటికైతే ఫాస్ట్ గానే ఎండిపోతాయి అవి. అలా అని చెప్పి మా తాతయ్య అవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసి కొత్తగా కడతారు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి మీకు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మూఢనమ్మకాలని ఈ గోసలు నరగోసలు కూడా నమ్మాలి. ఎందుకంటే అంటే మేము నమ్ముతున్నాం కదా, మీరు కూడా నమ్మాలి. చాలా ఇంట్లో జరుగుతుంటాయి కూడా. అలాగే రీసెంట్గా కూడా మాకైతే ఒకటి చెప్పర్లేదు. అంటే ఇవి కొంతమంది నమ్మరు. అంటే ఇప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ బట్టి జనరేషన్ బట్టి అయితే చాలా వరకు నమ్మట్లేదు. కానీ నమ్మండి, ఇవి మనకి ఎలా అయినా సరే ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనకి ఎఫెక్ట్ అయినా మనం ఏమనుకుంటామంటే మెడికల్గా అనుకుంటాం, కానీ అలా ఏం కాదు. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా వీడియోలో. అదేంటి అంటే మా అత్తయ్య గారు, మాకు మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయిన తర్వాత మేము బేబీ కోసం ట్రై చేస్తున్నాం. డాక్టర్స్ని చాలా మందిని అయితే నేను కన్సల్ట్ అయ్యాను. ఇంకా నానికైతే చిరాకు వచ్చి హైదరాబాద్ లో చాలా మందిని కూడా అడిగి నాకు చిరాకు వస్తుంది. తన తీసుకెళ్ళి ఇవన్నీ నా వల్ల కావదు అని ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయాను. సో ఏదైతే అవుతుందని అలా డెలగా అయిపోతే సో మా అమ్మగారు అయితే ఒకసారి నాకైతే ఒక సొల్యూషన్ చెప్పారనమాట. అంటే మా అమ్మగారికి కూడా అంటే చెప్పారు. ఎందుకంటే మా అమ్మగారు చదువుకోలేదు, తెలియదే ఉంది మీకు. అంటే ఉంటారు కదా చుట్టాలు పట్టాలు పారుగుంటూ విరుగుంటూ అట్లాగే ఒకరు చెప్పారనమాట. రీసెంట్ గా వాళ్ళకి అది ట్రూ, అది వాళ్ళకి కూడా జరిగింది అనమాట. అంటే ఒకరికి అది నమ్మకం కుదిరితేనే మనకి చెప్తారు కదా. ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది కాబట్టి మేము మీకు చెప్తున్నాము. అదేంటి అంటే పల్లవి అని ఆస్ట్రాలజీ అనేది ఒకరిది మాకు గురూజీ గారు. సో మేము వాళ్ళని అత్తమ్మ అన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి అంటే మేము వాళ్ళకైతే కన్సల్ట్ అయ్యాము. ఆవిడ ఏమీ అడగలేదు, జస్ట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఇంకా మాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఏమేమి అయిందో అన్ని క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత మేము బేబీ కోసం కదా ట్రై చేస్తున్నాం, సో అది కూడా మేము చెప్పలేదు, ఆవిడే చెప్పారు. చెప్పి మీ అమ్మ నేను మీకు ఒక 2 సొల్యూషన్స్ ఇస్తాను, అవి మీరు చేస్తే మీకు కన్ఫర్మ్ గా బేబీ పుడతారు అని చెప్పగానే మేమైతే అవి పాటించాము, చేసాము కూడా. చేసిన తర్వాత మాకు బేబీ అయితే ఇంకా పుట్టింది. ఇంకా మేము అందరం హ్యాపీ, మా ఫ్యామిలీ అంతా కూడా. అలాగే ఎటువంటి అంటే కొన్ని ఇబ్బందులు ఎలా అంటే నరఘోష అన్నట్లు కూడా సొల్యూషన్ ఉంటది వాళ్ళ దగ్గర. ప్రేమ, వివాహం, ఉద్యోగం అలాంటివి అవన్నీ ఉంటాయి కదా. సో మాకేంటంటే మాకేం కావాలో అది మాత్రం మేము వాళ్ళ దగ్గర సొల్యూషన్ తీసుకోవాలన్నమాట. మాకైతే క్లియరెన్స్ అయింది. సో మాకైతే చాలా క్లియర్ గా మాకు బాగా నమ్మకం కుదిరింది. ఎప్పుడు మాకు ఏమి ఇన్సిడెంట్ అయినా మేమైతే ఆవిడనే
ఆవిడ మేము ఏడబెట్టలేదు, అరుస్తుంది. అంటే ఆ మేడం నా గురుజీ గారినే మేమైతే కన్సల్ట్ అవుతాము. అది కూడా ఎలా అంటే ఇది ఒక ఆస్ట్రోలైజ్ టాక్ అని యాప్ ఉంటది. సో దాన్ని వచ్చి మేము కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, కామెంట్ లో కూడా పెడతాం అనమాట. చూసేయండి, అంటే ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది అనమాట. మాకైతే నమ్మకం కుదిరింది కాబట్టి మీకైతే చెప్పాం అనమాట, షేర్ చేసుకున్నాం. సో మన వీడియోలోకి వెళ్దాం. సో మొత్తానికి అయితే నా లగేజ్ మొత్తం నా బట్టలని బయట ఉన్నాయి. రెడీగా పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదు కదా. తన బట్టలు కూడా పక్కన అయితే రెడీగా పెట్టుకుంది. నావేం పెట్టుకోలే, నేను తెచ్చుకున్నవన్నీ ఇంక ఇక్కడే ఉంచా. ఇంకా ఎలా అయినా సరే 3 months తో ఇక్కడికి రావాలి కదా. పాపవే పెట్టాను, దానికి డైలీ యూజెస్ అని చెప్పి తను పెట్టుకున్నాను. నావైతే ఇంక అన్ని ఇక్కడే ఉంచాను. మా విశ్వ కూడా అప్పుడే మొక్కం డెల్లెట్స్తుంది. ఎందుకు చెప్పనా, ముగ్గురు ఒకేసారి వెళ్ళిపోతున్నాము. ఇది మాత్రం నిజం. ఇది ఎందుకంటే ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటాం వాడి కాడ, కానీ ఇద్దరు ఒకసారి. ఇప్పుడు ఏంటంటే తన నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది పాప కూడా. ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అంటే నాకు వర్క్ ఉంది అన్నమాట, చిన్న వర్క్ ఉంది, అందుకని వెళ్ళడం జరుగుతుంది అనమాట మెయిన్. సో మా విశ్వ కూడా ఏంటంటే ఇద్దరు ఒకసారి కనిపించడంతో పాపం దిగాలి అయిపోయాడు. ఏంటండి రెడీ బాయ్, ఉండు జాగ్రత్త, మాట్లాడు. మొత్తం ఇవన్నీ నా కాస్ట్యూమ్స్ అనేసుకొని ఇలా నేనైతే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అంటే ఇంకా అప్పటికి ప్రెగ్నెంట్ అప్పటికి ఏడ్చేసి ఆ బ్లాగ్ పెట్టింది కదా. పంపించడానికి చాలా బాధపడేదాన్ని, కానీ కష్టపడిందంత మా కోసమే కదా. ఇంకా అలా ఏడుస్తూ పంపించకూడదని చెప్పి నేనే స్ట్రాంగ్ గా ఉంటున్నాను. ఇవి పెట్టాను, పెట్టే అవి అక్కడ వేసుకుంటాను. ఇంకా నాని డ్రెస్ షర్ట్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి కదా, కలర్స్ కండి ఎక్కడ దొరుకుతాయో తెలియదు నాకు. వాళ్ళు కూడా అడుగుతారు, చాలా యూనిక్ గా ఉంటాయి, అసలు ఎవరి దగ్గర చూడలేము. అంత యూనిక్. ఇంక గర్ల్స్ అయినా సరే ఉన్న వాళ్ళే ఇంకొకరి దగ్గర ఉంటాయి, కానీ తిన వాళ్ళకి కాదు. అంటే కొంచెం అంటే మనం వేసుకుని పెట్టిన వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. మళ్ళీ యూనిక్ కలర్స్ ఉంటాయి కదా చూడండి. ఈ కలర్స్ అన్ని ఇంకా ప్లెయిన్ షర్ట్స్ ఇంకా ఫార్మల్స్ వేస్తే ఇంకా నాకు బాగా ఇష్టం. అందులో అయితే అదైతే ఫార్మల్ గా పడిపోయిందేమో అనుకుంటున్నాను. ఆ బెల్ట్ దీంట్లో పెట్టే. అందులో ఈషా కూడా సరిపోద్ది, ఈషాని కూడా పెట్టి పంపింది. ఇవి నేను ఐటమ్స్ అనమాట. ఐటమ్స్ అంటే ఇదిగో బయట ఎక్కడ కొనుక్కుంటా. అది పేస్ట్, అది నా షాంపూ, అది నా మెడిసిన్ కూడా పెట్టుకుంటాను. చెప్పనా తిను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇది పట్టుకెళ్తుంది. ఇది ఉండాలి, ఇది లేకపోతే మెడిసిన్ చూపించే సార్ వెళ్ళిన వెంటనే తనకి ఇంకా వాటర్ చేంజ్ వల్ల మరి ఏంటో తెలియదు. వాటర్ చేంజ్ వల్ల నాకు వచ్చేస్తుంది హెడ్ ఎక్స్. అపోలో మెడికల్ స్టోర్ ఉంది నా దగ్గర ఉంది. ఆల్మోస్ట్ అన్ని టెంపరేచర్. నువ్వు టెంపరేచర్ చూపించు సార్ బాగా. ఫీవర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటారు వస్తే. అంటే అప్పుడప్పటికి ఇంకా ఇంట్లో కూడా ఉంటాయి. అంటే సడన్ గా వచ్చాయనుకో మనం ఎక్కడికి వెళ్తాం, అందుకనే నేను తెచ్చుకుంటా. అప్పుడప్పుడు మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకా మాకు కూడా యూజ్ అవుతాయి. ఆ టాబ్లెట్ల మీద మళ్ళీ బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటా, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అన్ని చాలా క్లియర్ గా. అంటే చదువుకోపోయినా సరే అవన్నీ అసలు అలా అనుకోకండి, చదువుకున్న వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, అదంతా చాలా తప్పు అది. ఇంకా నా కెమెరా కూడా నేను సర్దుకోవాలి. పడుతుందంటావా క్యాప్ ఉంచి క్యాప్ పెట్టుకో. ఇది ఇప్పుడైతే నేను నా సామాన్లు సర్దాలి, ఎందుకంటే ఇలా పెట్టుకుంటాం. ఎందుకంటే మనము హైవే వెళ్తున్నాం కాబట్టి లొకేషన్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాగైనా కెమెరా ఉంది కాబట్టి మనకు తగ్గట్టు సామాన్లు కూడా మనము పెట్టేసుకుంటే ల్యాప్టాప్ కూడా పెట్టుకుంటా. మీ ఛార్జర్ తీసి 2 ఛార్జర్లు కూడా అంతే తీసి దీంట్లో పెట్టాను, చిన్న జిప్లో పెట్టాను. కెమెరా కూడా పెట్టేసుకుంటా, ఎందుకంటే మనం వెళ్ళే దారిలో నుంచే షూట్లు చేసుకోవాలి కాబట్టి. లొకేషన్ బాగుంటే తప్పదు వెయ్యాలి. బాయ్ డాడీ. బాయ్ డాడీ. ఓకే వెళ్ళను నేను.
అటు చూస్తాడు భయం చూస్తాడా ఉండిపోతాను డాడీ వెళ్తాడు. నిజం చెప్పాలంటే ఆడు నాకు కాదు వాళ్ళ అమ్మ ఫేవరెట్. వాళ్ళ కూతురు ఎంత వెళ్ళిపోటుకోరు కదా డాడీ. చెల్లి చెప్పిస్తాను అక్కడ స్పీకర్ ఉంటుంది పిచ్చర్ అలా అక్కడ చూడు. మైకులు కూడా పట్టుకెళ్ళిపోతాను నేను. మైకులు క్యాప్ వాచి పెట్టేస్తాను ఇప్పుడే. ఇది మన లగేజ్. ఇది లగేజ్. విశ్వగారు చూడండి అక్కడ ఆల్రెడీ తిరిగేస్తున్నాడు ఇప్పుడు అటు. తిని మిగతాది తిని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి ఇది కంప్లీట్ చేద్దాం. ఇంకా ఈషాకి అయితే ఇప్పుడు బట్టలు వేసి అమ్మ ఇంటికైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఈషా కూడా కొంచెం ఎదిగిన తర్వాత డాడీ నేను వస్తా అని ఏడుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే కొంచెం బాగా ఇదైతుంది. వచ్చేసింది మా బుడ్డు. అమ్మ డాడీ వెళ్ళిపోతున్నారు. నీకు దెబ్బలే ఈ రోజు నుంచి ఇంకా. నాకు కొడితే మాత్రం చెప్పమ్మ తోలు తీస్తాను అమ్మకి. నీకు దెబ్బలే. రాత్రి అమ్మమ్మని ఏడిపించు ఇంటికాడ. అమ్మ బాబోయ్ స్మైల్ ఇస్తున్నావా? ఇది మ్యాచింగ్ 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 గుండు పాప. బాయ్ చెప్పమ్మా ఏం తేవాలి నీకు? నాన్న అక్కడ నుంచి నీకు ఏం తేవాలి చెప్పు. ఏం తేవాలి? అడుగుతుంది మాట్లాడినప్పుడు డాడీ నాకు చాక్లెట్ తెచ్చు అని. చాక్లెట్ కొన్న డాడీ ఇంకేమైనా బొమ్మలు మంచి బొమ్మ కొనుకొస్తున్నాం. సో ఇప్పుడైతే మా వైఫ్ని నా కూతురుని అయితే వాళ్ళ అమ్మ ఇంటికాడ అయితే నేనైతే డ్రాప్ చేసి అటు నుంచి అలాగే నేను వెళ్ళాలి. ఎందుకంటే చాలా స్లోగా వెళ్ళిపోతాం. నేను నాతో పాటు ఇంకొక ముగ్గురు కూడా వస్తున్నారు అనమాట. ఇంకా హెడ్ ఏక్ కూడా తనకి చూసారా. కానీ తప్పదు అంటే ముందే అనుకున్నారు ఇంకా వెయిట్ చేస్తారు. నా కోసం వెయిట్ చేస్తున్నారు ముగ్గురు. అందుకే సడన్ గా ఉండిపోయారు అనుకోండి మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అని చెప్పి. సో మరి అక్కడికి వెళ్తా తినక డ్రాప్ చేసి వాళ్ళ అమ్మ ఇంటికాడ అక్కడ సెండ్ అయిపోతాం మనం. ఓకే. సో మా విశ్వ కూడా ఇలాగా ఎండబడుతున్నాడు. రెడీ వస్తావా? జాగ్రత్తగా చూసుకోరా అండి నాన్న. టైం గుడ్లు పెడుతుంది రేపు నుంచి. గుడ్లు రెండు గుడ్లు పెడుతుండు. అమ్మ తెల్లవారిపోవడం గుడ్లు పెడుతుంది. రెండు గుడ్లు పెడుతుండే అంటున్నాను. విశ్వ రెడీ బాయ్ ఉండే జాగ్రత్త. వెళ్ళిపోతున్నాను బాయ్. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే మా వైఫ్ని వాళ్ళ ఇంటికాడ అయితే డ్రాప్ చేసేస్తున్నాను. ఏంది ఎలా చూస్తున్నావు? మాట్లాడు. వెళ్ళిపోతున్నాను కదా నాకు విశ్వగడ వైపు ఉండిపోయింది. అంటే ముగ్గురు ఒకసారి వచ్చేసాం కదా. ఆడు భయపడిపోతున్నాడు అంటే బాగా అలవాటు. నేను లేకపోయినా నేనున్నా పర్లేదు, నేను లేకపోయినా తనున్నా పోనీ పర్వాలేదు, ముగ్గురు ఒకేసారి వచ్చి. ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసేస్తాను కదా. అంటే యాక్చువల్గా మా సాంప్రదాయం పక్కన 9 మంది ఉంచుతారన్నమాట ఇంటికాడ. అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికాడే అమ్మాయిని. నేను 1 వీక్ అని చెప్పి 1 మంత్ అయిపోయింది. 1 మంత్ వచ్చి ఉండిపోయింది దొంగ ముఖంది. అయితే ఇప్పుడు తనని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి నేను హైదరాబాద్ వచ్చినా సరే మళ్ళీ ఇంటికి అయితే రప్పించాను. మళ్ళీ 9 మంత్ కంప్లీట్ చెయ్యాలి. అంటే ఇంకా 3 మంత్ పడుతుంది కదా రావడానికి. ఈ 3 మంత్లో మళ్ళీ తనైతే ఇంటికైతే రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు సాంప్రదాయం ప్రకారంగా పంపిస్తారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి. అంటే ఇంకా మన ఇంటికాడ ఉండిపోవడం పర్మనెంట్గా. అంటే మా సైడ్ ఇలాగే ఉంటాయి అనమాట. అంటే 5th మంత్ ఉంటారు, 6 మంత్ ఉంటారు, 1 year కూడా ఉండిపోతారు ఒక్కసారి కూడా అట్లా.
ఇప్పుడు మా వైఫ్ కూడా 9 months ఉంటుంది అనమాట. మాక్సిమం 9 months ఉంటారు. కాదు మమ్మీ ఇప్పుడు 9 months కదా, ఇంకా ఎన్ని 9 months 3 months ఇంకా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు? 9th month లోనే వస్తానేమో మళ్ళీ సెప్టెంబర్ ఆ టైంలో. సెప్టెంబర్లో వస్తా అనమాట. అప్పటి వరకు మనకి ఫ్రీగా ఉండడమే తెలుసు కదా, టెన్షన్స్ లేకుండా హ్యాపీగా. అలా ఏమనుకోకండి, ఇంకా నెక్స్ట్ ఇంకో 15 days లో బోట్ ఓపెనింగ్ కాబట్టి వచ్చేస్తుంది లేదు ఇంకా. అవును, మన బోటు ఇంకా తనకున్న వరకు తనకుంటాయి. ఇంకా ఆ టైంలో ఫ్యామిలీకి కూడా అలా అనుకుంటాను కానీ ఉంచలేను వాళ్ళ ఇంటికాడ. ఎందుకంటే నాకు అవసరమైనవి ఏమైనా మా అమ్మ చేయలేదు కదా. ఇప్పుడు తను ఉందనుకో, నేను ప్రాక్టీస్కి వెళ్ళినా, ఒక డైట్ ఫాలో అయినా, సంథింగ్ ఏదైనా సరే, నేను సీలోకి వెళ్ళి వచ్చినా సరే, ఇప్పుడు తనే గుర్తు వస్తుంది. అంటే మాట వరుసకు అంటాంలే ఉండిపో ఇదేని, కానీ ఉండలేము. తను ఉండలేదు, మనం కూడా ఉండలేము. ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి కదా. ఇప్పుడు ఈషా కూడా ఉండలేదు. ఎలా ఉంటుంది ఏటో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకేం అర్థం కావట్లేదు. రచ్చ చేస్తుంది పక్కన. అంటే 1 month కూడా బాగా అలవాటు అయిపోయింది. ఈషా చూడు మమ్మీ ఆస్వాదిస్తుంది బీచ్ అంతా. చూడు ఎలా అంటే కూర్చొని పోతుంది అనమాట. ఎగిరి చూస్తానంటది, గోల్ పెడితే నిలబెట్టమంటది. కూర్చోదు అస్సలు, నా ప్రాణం తీస్తుంది అలా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే శివాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట. తను అయితే డ్రాప్ చేస్తాను. బామ్మది కూడా వచ్చాడు పాపను తీసుకెళ్ళడానికి. తను తీసుకెళ్ళి కూడా జాగ్రత్త అందరూ కూడా. విశ్వ కూడా దగ్గర అప్పుడప్పుడు. సో నేను 2 daysకి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేస్తానులే. జాగ్రత్త మా గుడ్డోని. బాగా చెప్పురా, చూడలా చదువుతున్నాడు. సో ఉంటా మరి, జై హింద్.